హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి రాత్రి 9:15 అవుతుంది. సో ఈ టైంకి ఇలా వీడియో రికార్డింగ్ చేయడానికి గల గట్టి కారణం ఉంది. సో అదేంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్ గా ఈ వీడియో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులకు, సో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోకి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానికి ఈ వీడియో షేర్ అవుతుంది. సో కంపల్సరీగా మన ప్రభాస్ గారి అభిమానులు మీ ఎంకరేజ్మెంట్ కావాలి కంపల్సరీగా. సో దయచేసి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక మ్యాటర్లోకి వస్తే, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజాసాబ్ మూవీ. ఈ సినిమా హర్రర్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ గా మన ముందుకు అయితే రాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. సో ఈ సినిమా ప్రీమియర్స్ అయితే రేపు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్మోస్ట్ రేపు సాయంత్రం 6 గంటల నుంచే పడబోతున్నాయి అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ టికెటెడ్ సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీమియర్స్ కి 1000 రూపాయలు, అండ్ అలాగే రెగ్యులర్ షోస్ కి సింగిల్ స్క్రీన్ కి వచ్చి 297, అండ్ అలాగే మల్టీప్లెక్స్ కి వచ్చి 377 రూపాయలు ఖరారు చేశారు. సో ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా రేపు మార్నింగ్ 9-10 కల్లా టికెటెడ్ సైట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇటు తెలంగాణ, ఏపీలో 2 చోట్ల కూడా ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి రేపు సాయంత్రం 6 గంటల నుంచి. ఇకపోతే అసలు మ్యాట్ ఏంటిది అయ్యా అంటే, ది రాజాసాబ్ మూవీ సెన్సార్ రిపోర్ట్ వచ్చింది. అండ్ అలాగే ది రాజాసాబ్ మూవీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక స్పెషల్ షో అయితే వేయడం జరిగిందంట, ది రాజాసాబ్ మూవీ. సో ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ అసలు అడ్డు లేదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి అడ్డు లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఊహించిన దానికంటే ది రాజాసాబ్ మూవీ వేరే లెవెల్ ఉందంట అబ్బా. సో ఇప్పుడు కాల్ రికార్డింగ్ 1 నిమిషం 27 సెకండ్ల కాల్ రికార్డింగ్ అయితే సోషల్ మీడియా వేదికగా, ఎక్స్ వేదికగా, యూట్యూబ్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా వేరే లెవెల్లో అయితే వైరల్ అవుతుంది. సో నేను ఇప్పుడు అసలు ఏమైనా జరుగుతుందా, ది రాజాసాబ్ మూవీ అప్డేట్స్ వచ్చాయని చెప్పి ఇప్పుడు చెక్ చేస్తే, ఎక్స్ వేదికగా ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఈ ఆడియో రికార్డింగ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేరే లెవెల్లో అయితే ట్రెండ్ అవుతుందబ్బా. నేను 1-2 సార్లు విన్న తర్వాత ఈ సినిమాపై అంచనాలు పీక్స్ వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. నిజంగా ఇప్పుడు ఈ ఆడియో ఏదైతే ఉందో వేరే లెవెల్లో ట్రెండ్ అవుతుంది. ఒక్కసారి వినకపోతే వినండి అబ్బా. నిజంగా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ కాల్స్ లో మాట్లాడుతూ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే చింపేశారంట. అండ్ అలాగే ఈ సినిమాలో మెయిన్ గా మన నిధి అగర్వాల్ గారి క్యారెక్టర్ కానివ్వండి, అండ్ అలాగే సత్య గారి క్యారెక్టర్ కానివ్వండి, అండ్ అలాగే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మెయిన్ గా అమ్మమ్మ గారు నటించిన, ప్రభాస్ గారికి అమ్మమ్మ గారు నటించిన ఆమె పాత్ర కానివ్వండి, ప్రతి ఒక్కరి పాత్రకు ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఉందంట. ఎవరిని తీసివేయడానికి లేదు. యాక్టింగ్ పరంగా కానివ్వండి, క్యారెక్టర్ పరంగా కానివ్వండి, రోల్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరి కూడా వేరే లెవెల్లో స్కోప్ అయితే ఉందంట. అండ్ అలాగే లాస్ట్ 30 మినిట్స్ వచ్చి సినిమాలో అసలు మీరు ఊహించిన దానికంటే వేరే లెవెల్లో సర్ప్రైజ్ ఉండబోతుంది. అసలు ఇప్పటి వరకు మీరు ప్రభాస్ గారి ఏ సినిమాలో కూడా చూడని విజువల్ చూడబోతున్నారంట. సో ఇక ఊహించుకోండి, నిజంగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు వేరే లెవెల్లో ఉందంట. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి లుక్స్ కానివ్వండి, అండ్ అలాగే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన ఎమోషన్ సీన్స్ లో నటించిన విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుందని చెప్పి వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారబ్బా. ఈ ఆడియో కాల్ విన్న తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. సో ఖచ్చితంగా దీనిపై వీడియో చేయాలని చెప్పి నేనైతే ఇలా మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఇక సెన్సార్ రిపోర్ట్ వచ్చి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫ్యామిలీ ఎమోషన్స్, అండ్ అలాగే అమ్మమ్మ, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఆయన లవ్ స్టోరీ, అండ్ అలాగే ఇదే సాగుతూ ఉందంట. ఇక సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా ఉండబోతుందంట. మాయా బంగ్లాలో వెళ్ళిన తర్వాత అసలు సినిమా ఉండబోతుందంట. దాదాపు ఈ సినిమా అనేది 3 గంటల 3 నిమిషాలు ఉండబోతుంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చి 1 గంట 28 నిమిషాలు, అండ్ అలాగే సెకండ్ హాఫ్ వచ్చి 1 గంట 35 నిమిషాలు ఉండబోతుందంట. సో ఇక చూసుకోండి, సినిమా ఆల్మోస్ట్ 3 గంటలకు పైమాటే. ఎక్కడ కూడా జస్ట్ బోరింగ్ అనే పదం లేకుండా సినిమాని అయితే తెరకెక్కించారంట మన మారుతి గారు. ఎస్, ఆయన 100కి 200% సక్సెస్ అయ్యారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. ఇక మ్యూజిక్ గురించి చెప్పుకుంటే మన ఎస్ఎస్ తమన్ గారు అయితే ఇచ్చి పడేశారంట. ఎమోషన్ సీన్స్ లో కానివ్వండి, హర్రర్ సీన్స్ లో కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్లో ఇచ్చి పడేశారంట. సాంగ్స్ మెయిన్ గా ఈ సినిమాలో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఇచ్చి పడేశారంట. ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన సాంగ్స్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇంప్రెస్ అయ్యేలా ఉన్నాయంట. ఇక అర్థం చేసుకోండి అబ్బా. సో ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పాలంటే ది రాజాసాబ్ మూవీతో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు హ్యాట్రిక్ హిట్ ని కొట్టేశారు. సో ఇదైతే ఫైనల్. సలార్, కల్కి 288, ఇప్పుడు వచ్చి ది రాజాసాబ్ మూవీ హ్యాట్రిక్ పడిపోయిందని. సో ఇదైతే ఫిక్స్. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ ఆడియో క్లిప్, అండ్ అలాగే సెన్సార్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్స్ వెళ్ళిపోయే వాళ్ళకి మరికొన్ని గంటల్లో ది రాజాసాబ్ మూవీ థియేటర్లో అయితే రాబోతుంది. సో ఇక చూసుకోండి, సినిమా వచ్చిన తర్వాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో బ్లాస్టింగ్. సో డే 1 150 కోట్లు కాదు, డే 1 200 కోట్లు ప్లస్ ఉండబోతుంది. సో దానికి గల కారణం కూడా ఉంది. ఎస్, విజయ్ దళపతి గారు నటిస్తున్న
జననాయకుడు సినిమా కోర్టు స్టే ఇవ్వడంతో ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. సో ఇక మన యాంగ్ర స్టార్ ప్రభాస్ గారికి అడ్డనేది లేదు. సో ఇక సోలో రిలీజ్ ఉండబోతుంది. ఇక తిరుగులేదు. ఇటు పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఎక్కడా తిరుగులేదు. డే 1 200+ కోట్ల గ్రాస్ పెడుతున్నాము అని చెప్పి ఇక ప్రభాస్ గారి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. సో ఇది గైస్ ఓవరాల్ గా సో ది రాజాసాబ్ మూవీ రేపు ప్రీమియర్ చూసిన తర్వాత రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. సో ఇది గైస్ ఓవరాల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై చూసాను. థ్యాంక్ యూ.